కాకినాడ జిల్లా రౌతులపూడి సామాజిక ఆరోగ్య కేంద్రం నందు సూపరింటెండెంట్ ఎం ఉమామహేశ్వరి రెడ్డి ఆధ్వర్యంలో పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి జన్మదిన వేడుకలు హాస్పిటల్ బృందం అంతా కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ నారాయణమూర్తి, రెడ్డి బుల్లబ్బాయి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏ సౌమ్య, కె అజయ్, బి సౌమ్య, డాక్టర్ రఘురాం, అలాగే హాస్పిటల్ సిబ్బంది పాల్గొని ఘనంగా బర్త్డే వేడుకలు నిర్వహించారు. మరిన్ని విషయాలు మా ప్రతినిధి నాని అందిస్తారు. రౌతులపూడి మండలం రౌతులపూడి ప్రభుత్వ హాస్పిటల్లో మనం ఉండడం జరిగింది. ఇక్కడ ఆర్ నారాయణమూర్తి గారి పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారి జన్మదిన వేడుకలు హాస్పిటల్ సిబ్బంది అలాగే బృందం అంతా కలిపి ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ యొక్క వేడుకల్లో ఆర్ నారాయణమూర్తి గారు అన్నగారు పాల్గొని కూడా ఎంతో ఆనందకరంగా ఉంది. అసలు మన ముందు ఇక్కడ సార్ ఉన్న డాక్టర్ గారు ఉన్నారు. అసలు ఎందుకు ఈయన జన్మదినం ఎంత ఘనంగా ఏర్పాటు చేశారు అడిగి చెప్దాం. సార్ నమస్తే సార్. సార్ ఆర్ నారాయణమూర్తి గారు పీపుల్ స్టార్ ఇది రెండు తెలుగు రాష్ట్రాలకి సుపరిచితులు. మీరు ప్రత్యేకంగా ఇక్కడ జన్మదిన వేడుకలు చేయడానికి గల కారణాలు చెప్పగలరా? ఈరోజు ఆర్ నారాయణమూర్తి గారి పుట్టినరోజు సందర్భంగా రౌతులపూడి హాస్పిటల్ నందు బర్త్డే వేడుకలు జరపడం చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు ఆయన పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఈ హాస్పిటల్లో మేము పనిచేయడానికి కానీ ఇక్కడ వచ్చి ప్రజలు చూపించుకోవడానికి కానీ మొదటి కారణమైన వ్యక్తి ఆయనే. కాబట్టి ఈ హాస్పిటల్లో ఆయన జన్మదినం జరుపుకోవడం జరిగింది. ఆయన ఎంతో ముందు చూపుతో ఆలోచించేసి 1996లోనే ఇంత 4 ఎకరాల స్థలాన్ని ఇక్కడ ఇవ్వడం, అంతేకాకుండా రుణ సహాయాన్ని 30 లక్షలు అందజేయడము, ఆ ముందు చూపుతో చేయడం వల్ల ఇప్పుడు మేమందరం ఇక్కడ పని చేయడము, ఈ హాస్పిటల్కి ఎంతో 4 మండలాల నుంచి ప్రజలు వచ్చి చూపించుకోవడం జరుగుతుంది. అందుకోసం గాను ఆయన జన్మదిన వేడుకలు ఇక్కడ హాస్పిటల్లో జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది మాకు. ఓకే సార్. అలాగే మన ముందు ఆర్ నారాయణమూర్తి గారి బ్రదర్ గారు ఉన్నారు. ఆ సార్ను కూడా అడిగి విషయం తెలుసుకుందాం. సార్, ఇక్కడ సిబ్బంది ఆధ్వర్యంలో మీ తమ్ముడు గారి యొక్క జన్మదిన వేడుకలు జరపడం మీరు ఎలాగా ఫీల్ అవుతున్నారు? సార్, ఇప్పుడు ఈరోజు డిసెంబర్ 31 తారీఖు నా తమ్ముడు ఆర్ నారాయణమూర్తి పుట్టినరోజు జరుపుకోవడం, సిబ్బంది డాక్టర్ గారి సారథ్యంలో డాక్టర్లు, వారి సిబ్బంది, వాళ్ళ స్టాఫ్ మొత్తం అందరూ కలిసి చాలా ఘనంగా జరుపుకున్నారు ఆ పుట్టినరోజుని. దీనికి వాళ్ళకందరికీ నేను అభినందనలు తెలియపరుచుకుంటున్నాను, ధన్యవాదాలు కూడాను. ఎందుకనంటే నారాయణమూర్తి గారు ఏ ఆశయంతో అయితే హాస్పిటల్ని దీనికి డొనేషన్ ఇవ్వడం, భూమి ఇవ్వడం చేసి సహకరించి శాంక్షన్ చేయించుకొని వచ్చింది కూడా ఆయనే. ఆ పరిస్థితిలో వీళ్ళందరూ సహకరించి ముందుది ఆ నారాయణమూర్తి ఆశయాన్ని తగ్గట్టుగా వీళ్ళు పనిచేసి ఆశయాన్ని నెరవేర్చాలని పట్టుదలతో పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి అభినందన తెలియపరుచుకుంటున్నాను పుట్టినరోజు సందర్భంలో. ఓకే. అలాగే మన ముందు డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు కూడా ఆ విశేషం, ఎందుకంటే ఆయన యొక్క ప్రజల మనిషి, ఎందుకంటే సినీ స్టార్గా కాకుండా మా మనిషిగా అందరూ భావించే వ్యక్తి. అలాంటి వ్యక్తి జన్మదిన వేడుకలు స్టాఫ్ అందరూ ఆధీనంలో జరగడం అసలు మీరు ఏ విధంగా పిలుస్తున్నారు డాక్టర్ గారు? అంటే చాలా సంతోషంగా ఉందండి. పూర్ పీపుల్కి ఆయన ఇలాగ అండగా నిలిచి ఇక్కడ ఉన్న వారందరికీ ఆయన ఎంతో మేలు చేశారు. దీని ద్వారా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ హాస్పిటల్ యొక్క వైద్య సేవలు అందరూ కూడా ఉపయోగించుకోవాలని, వారికి ఏ అవసరం ఉన్నా కానీ అండగా మేము ఉంటాము. వైద్యపరంగా వారికి మేము అన్ని విధాలుగా సహకరిస్తాము. దానికి పునాదిగా మనకి నారాయణమూర్తి గారు తోడవటము, ఆయన ఇచ్చిన ఈ స్థలంలో ఈ హాస్పిటల్ కట్టి ఇంత ఇలాగా వృద్ధి చెందటము మా అందరికి కూడా చాలా సంతోషంగా, చాలా అభినందంగా ఉందండి. ధన్యవాదాలు. ఓకే సార్, కట్ చేయి. మిగతా డాక్టర్స్ గారు ఉండడం జరిగింది. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. ఇంత ఘనంగా పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారి జన్మదిన వేడుకలు జరపడం గల కారణాలు? అంటే ఈ హాస్పిటల్కి ఇంత స్థలాన్ని ఇచ్చి పేదల కోసం ఇంత చేస్తున్న ఆర్ నారాయణమూర్తి గారిని తలంచుకుంటూ ఆయన ఇంకా బాగుండాలని, ఆరోగ్యంతో ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మేము ఇది సెలబ్రేట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే ఆయన ముందు చూపుతో ఆలోచించి ఎప్పుడో గత సంవత్సరాల ముందే కూడా ఈ జ్ఞాపక శక్తి, ఎందుకంటే వెనకబడిన ప్రాంతం, మెట్ట ప్రాంతమైన ఈ ప్రాంతానికి వైద్య సేవలు అందించాలని చెప్పేసి ఆ ముందు చూపుతోనే ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. అలాంటి మహానుభావుని ఎంతోమంది నాయకుల్ని ఎంతోమంది ప్రజలు మేము కొనియాడుతున్నాం. అలాంటిది ఇంత మంచి అవకాశం ఇచ్చిన, ఇక్కడ మంచి హాస్పిటల్ కట్టించిన అలాంటి మహానుభావుడికి జన్మదిన వేడుకలు జరపడం ఎంతో మాకు ఆనందకరంగా ఉందని చెప్పి స్టాఫ్ బృందం అలాగే వాళ్ళ అన్నగారు కూడా తెలియపరుస్తున్నారు. చూస్తూనండి వైఎన్సీ న్యూస్, మీ నానిబాబు.